తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మిత్రుడైన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను గురువారం నాడు మాజీ మంత్రి మల్లారెడ్డి కలిశారు. ఆయన వెంట కుమారుడు భద్రారెడ్డి కూడా ఉన్నారు. అయితే తెలంగాణలో రేవంత్ సర్కార్ కొలువుదీరడంతో పార్టీ మారాలని చూస్తున్న బారాసా శ్రేణులకు కేసీఆర్, కేటీఆర్ భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ తమ రాజకీయ భవిష్యత్తును చూసుకుంటూ కొంతమంది కాంగ్రెస్ బాట పడితే మరికొందరు బీజేపీ బాట పట్టారు. ఇదే క్రమంలో కారు దిగి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మల్లారెడ్డి గత కొద్ది రోజులుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే డీకే శివకుమార్ని నిన్న మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మల్లారెడ్డి కుటుంబ సభ్యులు ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ తీసుకున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ మల్లారెడ్డిని పట్టించుకోకపోవడంతో డీకేతో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రాయబారం నడుపుతున్నట్లు తెలిసింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన తన చిన్న కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి ద్వారా డీకే శివకుమార్తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. అయితే డీకే శివకుమార్ ఒకవేళ పార్టీ పెద్దలను ఒప్పించగలిగితే లోక్సభ ఎన్నికల ముందే కాంగ్రెస్లో చేరాలని మల్లారెడ్డి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర మంత్రివర్గంలోని ఓ కీలక మంత్రిని ఈ నెల 4వ తేదీన మల్లారెడ్డి, ఆయన కుమారుడు డాక్టర్ భద్రారెడ్డిలు రహస్యంగా కలిసినట్లు టాక్ వినిపిస్తుంది. తనను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని మల్లారెడ్డి సదరు మంత్రిని అభ్యర్థించినట్లు తెలిసింది. తన కొడుకు భద్రారెడ్డికి మల్కాజ్గిరి ఎంపీ టికెట్తో పాటు తనకు మంత్రి పదవి ఇవ్వాలని రిక్వెస్ట్ చేసినట్లు సమాచారం. అయితే మంత్రి మాత్రం మీ రాకను పార్టీ పెద్దలు ఒప్పుకోకపోవచ్చని, కానీ తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది. సీఎంను ఎలాగైనా ఒప్పించాలని, లేకపోతే ఢిల్లీ స్థాయిలో తన కోసం ప్రయత్నాలు చేయాలని మల్లారెడ్డి కోరినట్లు తెలిసింది. మరి మల్లారెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోవాలన్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.